పోలవరం భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనారపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. దేవీపట్నం తహసీల్దార్గా పనిచేసిన సురేష్ బాబును ఇండియా రప్పించి విచారణ జరిపించాలని కోరారు. అలాగే అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం పైన విచారణ జరిపించాలన్నారు. దేవీపట్నం మండలంలో భూమి రికార్డును వెబ్ ల్యాండ్లో అక్రమంగా మార్చేసిన వ్యవహారంలో తహసీల్దార్పై 2019లో ఎఫ్ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. అయితే సెక్షన్ 42468 కింద ఆయనపై కేసు నమోదైందన్న ఆయన 409 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసినటువంటి సురేష్ బాబు అనే ఆయన 2017 ఆగస్టులో రిటైర్ అయ్యారు. రిటైర్ అవుతున్నటువంటి ఆ నెలలోనే రిటైర్ అవ్వడానికి ఒక 10 రోజుల ముందుగా మొత్తం రెవెన్యూ రికార్డులన్నీ కూడా మార్చేశారు. అలా మొత్తం 1285 ఎంట్రీస్ మార్చేశారని సబ్ కలెక్టర్ రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇది అంటే ఏం చేసేటంటే ఆయన గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రికార్డులు తయారు చేసేసి వేలాది ఎకరాలు వాటికి భూసేకరణ అధికారుల చేత నష్టపరిహారం ఇచ్చేలాగా చేశాడు. దానివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వ భూముల్లో ఉండేటటువంటి గిరిజనులకి వాళ్ళ ఆక్రమణ నమోదు కాకుండా అవి వేరే ఒకళ్ళ వ్యక్తులకి చేతులకు వెళ్ళిపోయి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన దాని మీద వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2018లో జీవో విడుదల చేసింది. 8 చర్యలు తీసుకోమని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని అప్పుడు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు దేవీపట్నం పోలీసులు ఈ ఆర్ వెంకటరత్నం అన్న ఆయన దీని మీద కేసు కట్టాడు. అయితే ఈ ఆర్ వెంకటరత్నం ఏం చేశాడంటే ఈయన మీద ఐపీసీ 409 కేసు కట్టాలి. అయితే దానికి బదులుగా 7 సంవత్సరాల లోపు ఉండేటటువంటి కన్సెషన్స్ కట్టి స్టేషన్ బిల్ ఇచ్చేసి సెక్షన్లు కట్టి ఇతను సేవ్ చేసి